మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో డ్రోన్ పాలసీపై కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోదముద్ర వేయనుంది ఏపీ కేబినెట్. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యంపై చర్చ, అమరావతి పునర్నిర్మాణ పనులు, ప్రధాని టూర్తో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఇవాళ జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? హరీష, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 9 ప్రధానమైనటువంటి అంశాలతో ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా తల్లికి వందనం, అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు మిగతా అంశాలు, వివిధ సంస్థలకు అమరావతి రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. ఈ నెల 3వ వారంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఆ పనుల పునఃప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానిని కోరిన నేపథ్యంలో 3వ వారంలో ప్రధాని వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా పనులు ఎక్కడ ప్రారంభించాలి, ఏ విధంగా ఎంత కాలంలోగా పూర్తి చేయాలనే అంశానికి సంబంధించి ఏపీ కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 46,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. నిధుల కేటాయింపు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ప్రధాని తేదీ ఖరారు చేస్తే ఆ రోజు పనులు ప్రారంభించడం, 2028 నాటికల్లా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దీంతో పాటు డ్రోన్స్ కార్పొరేషన్, ఇది ఇప్పటి వరకు కూడా ఫైబర్ నెట్ లిమిటెడ్ లో దీన్ని విడదీసి డ్రోన్ కార్పొరేషన్ సపరేట్ గా ఏర్పాటు చేయాలనేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు అనకాపల్లి జిల్లా డిఎల్ పురం దగ్గర 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ కలిగినటువంటి ప్రైవేట్ పోర్ట్ ని ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కేటాయించాలనే అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చించి దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా 3 స్టార్ మరియు అంతకు మించినటువంటి హోటల్ కి బార్ లైసెన్స్ ఫీజు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఫీజుని తగ్గించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విజయవాడ నగరంలో 12 గంటల వరకు కూడా హోటల్స్ నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతించినటువంటి నేపథ్యంలో 3 స్టార్ ఆ పైన ఉన్నటువంటి హోటల్స్ కి ఇప్పటి వరకు కూడా బార్ అండ్ రెస్టారెంట్లకి ఫీజు ఎక్కువగా ఉంది. డిపాజిట్, దానికి సంబంధించినటువంటి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా తగ్గించాలని చెప్పేసి ఈ రోజు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు అనేక రకాలైనటువంటి ఇంధన శాఖకు సంబంధించి హడ్కో నుంచి 710 కోట్ల రూపాయల రుణాన్ని కూడా ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడేషన్ కమిటీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో ఖరారు చేసే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోని వేన్పాడ్ మేజర్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అదనంగా 44 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు కేటాయించడం పైన కూడా ఈ రోజు ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు సహా గోదావరి నదిలో వరద నీటి వినియోగానికి అవసరమైన ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సినటువంటి 100% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోని జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు కూడా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా రాజధాని నిర్మాణం, రాజధానికి సంబంధించిన అంశాలు, పోలవరం ప్రాజెక్టు, వాటికి సంబంధించినటువంటి అంశాలు, నిధుల కేటాయింపు, అదేవిధంగా కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన నిధులు వచ్చాయో వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.